హాయ్. ఇదిగోండి నా చేతిలో మంచి ఆనియన్ ఒకటుంది. ఆనియన్ ఆల్రెడీ కట్ చేశాను. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, ఈ ఆనియన్‌లో ఉన్న సెల్స్‌ని చూడబోతున్నాను. జనరల్‌గా మన దగ్గర మైక్రోస్కోప్ ఉంటే, బయాలజీ స్టూడెంట్స్ ఎవరైనా అయితే సెల్స్ చూడాలనుకుంటారు. కానీ సెల్స్ చూడాలంటే సెక్షనింగ్ ఇయన్నీ చాలా పెద్ద కష్టం. ఇప్పుడు ఈడ చూడండి, ఆనియన్‌లో అయితే అలా గాకుండా ఒక సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్‌ని మనం చూడొచ్చు. చూడండి. ఈ లేయర్ తీసుకొని పైన పైది మాత్రం తీసేస్తే కింద ఒక సింగిల్ లేయర్ మాత్రం కనిపిస్తుంటుంది. చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుందది. కానీ మనం మామూలుగా చూస్తా ఉంటే ఎందుకంటే ఆనియన్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం కాబట్టి. ఆ సింగిల్ లేయర్‌ని మనం కేర్‌ఫుల్‌గా తీసుకొని చూస్తే అందులో ఒకే ఒక లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. మనం అంత థిన్‌గా సెక్షన్ చేయడం కూడా కష్టం. ఇది మనకి రెడీమేడ్‌గా సెక్షన్ చేసినట్లుగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదిగో మంచి స్లైడ్ తీసుకోండి. నీట్‌గా తుడుచుకోండి. తుడుచుకున్న దాని మీద ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ ఎయండి. మామూలు నీళ్ళే ట్యాప్ వాటర్ అయినా పర్లేదు. ఎందుకంటే ఏం పెద్దగా ఏమి ఉండవు అందులో. ఇప్పుడు ఈ ఆనియన్ తీసుకొని ఆ సింగిల్ లేయర్ అనేది మనం చూసుకున్నాం కదా! పైన సన్నటి పొర, ఉల్లి పొర అంటా ఉంటారు ఇంతకుముందు. ఆ సన్నటి పొరని మనం కేర్‌ఫుల్‌గా వాటర్ డ్రాప్ మీద ఓవర్‌లే చేయాలి. అంటే దాని మీద నిదానంగా పరచాలి అన్నట్టు. దాని మీద నిదానంగా పరిస్తే దానంతటికి అదే స్ప్రెడ్ అయిపోతుంది. ఈ పద్ధతిలో చేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మనం తీసుకుని చేత్తో, ఏలుతో డైరెక్ట్‌గా ఏస్తే ఏమవుతుందంటే అది మడతలు పడిపోతుంది. మడతలు పడిపోయినప్పుడు మనం మైక్రోస్కోప్‌లో చూస్తే 2, 3 లేయర్స్‌లా కనిపిస్తాయి. ఇప్పుడు దీని మీద ఇంకో డ్రాప్ ఆఫ్ వాటర్ ఎయండి. ఎందుకంటే దాని మీద కవర్ స్లైడ్ పెడతాం ప్రొటెక్షన్ కోసం. మన మైక్రోస్కోప్ ఆబ్జెక్ట్ పడేకోకుండా ఉండడానికి. ఇప్పుడు గనక ఇది కేర్‌ఫుల్‌గా బబుల్స్ లేకుండా ఏసుకోండి. జస్ట్ ఇంతే. మనం దీన్ని తీసుకొని మైక్రోస్కోప్‌లో చూసుకోవచ్చనమాట. చాలా ఈజీగా ఉంటుంది. చూడండి. నా దగ్గర మైక్రోస్కోప్ ఉంది. పెద్ద హై ఎండ్ మైక్రోస్కోప్ కాదు. నార్మల్ మైక్రోస్కోపే కాకపోతే బైనాక్యులర్ మైక్రోస్కోప్. 2 కళ్ళతో చూడాలి. ఇది అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. మంచి ఫీల్ చూసుకొని. పెట్టంగానే మనకి ఇదిగోండి సెక్షన్స్‌గా సెల్స్ మనకి ఈజీగా కనిపించేస్తాయన్నమాట. ఇది 5x. 5x ఇంటూ నా దగ్గర 20 ఐపీస్ ఉంది. 20 ఇంటూ 5 100. ఈ 100 టైమ్స్ మాగ్నిఫై చేసి చూస్తేనే మనకి చాలా క్లియర్‌గా సెల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇదే మనం ఇంకేదన్నా సెక్షన్ లీఫ్ గనుక సెక్షన్ చేసి చూడాలనుకుంటే మనకి సెల్స్ కట్ అయిపోతాయి. సెల్స్ కట్ అయినప్పుడు సెల్ కంటెంట్స్ బయటకొస్తుంటాయి. మన ఫీల్డ్ అంతా బాగా టర్బిడ్‌గా ఉంటుంది. అదే మనం ఇది తీసుకుంటే చాలా నీట్‌గా ఉంది. చూడండి ఇప్పుడు నేను 10x పెట్టాను. 10x ఇంటూ 20 200 టైమ్స్. 200 టైమ్స్‌లోనే మనకు క్లియర్‌గా న్యూక్లియర్ కూడా కనిపించేస్తుంది చూడండి. న్యూక్లియర్ కూడా ఈజీగా కనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు మంచి మైక్రోస్కోప్ ఉందని. దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం మైక్రోస్కోప్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం 40x'కెళ్దాం. ఇక్కడ కొంచెం టైం పడతది. ఎందుకంటే నాది హై ఎండ్ మైక్రోస్కోప్ కాదు. ఆర్ క్వాలిటీ మైక్రోస్కోప్ కాదు. మైక్రోస్కోప్‌కెళ్ళి పర్ఫెక్చువల్ అసలు కాదు. అందుకని మనం ప్రతిసారి అడ్జస్ట్ చేసుకుంటా ఉండాల్సొస్తుంది. చూడండి నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మనకి క్లియర్‌గా కొంచెం ఎలాబొరేటెడ్‌గా, మాగ్నిఫైడ్‌గా ఇమేజ్ కనిపిస్తుంది. పెద్ద పెద్ద సెల్స్. కాపోతే ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి సెల్ అంటే న్యూక్లియస్ చూస్తేనే గాని మనకు తృప్తి ఉండదనమాట. ఇప్పుడు మనం న్యూక్లియస్ చూడాలి. అదే మన ఉద్దేశ్యం. అడ్జస్ట్ చేసుకున్నాం. అదొకటుంది. ఇదిగోండి ఇది కొంచెం పర్ఫెక్ట్‌గా ఉంది మనకి. ఇప్పుడు ఇలా మనం మంచిగా న్యూక్లియస్‌ని చూసుకోవచ్చు. లైటింగ్ అడ్జస్ట్ చేసుకొని మనం మంచిగా ఫోకస్ చేసుకున్నట్లయితే బావుంటుంది. ఇప్పుడు నేను సెల్ ఫోన్‌లో చూస్తున్నాను దీన్ని. సెల్ ఫోన్‌లో తీసినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మనం జూమ్ చేసుకోవచ్చు ఇంకా. చూడండి. మనం సెల్ ఫోన్‌లో జూమ్ చేసుకుంటే ఎంత త్వరగా కనిపిస్తుందో చూడండి. ఇది మనకి చాలా అడ్వాంటేజెస్ అన్నమాట. ఒకే టైం ఎట్ ఎ టైం మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. ప్లస్ మైక్రోస్కోప్‌కి పెడితే బాగా ఈజీగా చూసుకోవచ్చనమాట. అదే మీకు డిజిటల్ మైక్రోస్కోప్ అంటే అది చాలా కష్టం. చాలా ఎక్కువ ఖరీదు గూడా అవుతది. ఈ మాత్రం మాగ్నిఫికేషన్ కావాలంటే మాత్రం 40,000, 50,000 పెట్టాల్సొస్తది. ఓకే.